ఇంట్లో పండగ అంటే ఫుల్ అడావిడి చేస్తా నేనైతే. ఈ డెకోర్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని. లాస్ట్ ఇయర్ కూడా బోనం ఇలానే చేశాను, చాలా మంచిగా అనిపించింది. సో మళ్ళీ ఇలా చేస్తున్నాను. బొట్టు పెట్టి కాటుక పెట్టి ఇలా రెడీ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో అసలు. మా డాడీ వచ్చి ఇంకా సూపర్ ఉంది అని మెచ్చుకోవడం. చిన్నప్పటి నుంచి కూడా నేను ఏది చేసినా ఫస్ట్ బాగుందని చెప్పేది మా నాన్న. నాకు రెడీ అవ్వడం ఎంత ఇష్టమో రెడీ చేయడం కూడా అంతే ఇష్టం. ఇంకా ఇంట్లో అందరికి రెడీ చేస్తున్నాను. మా అక్క వాళ్ళు బోనం ఎత్తుకోవాలి కాబట్టి ఇంకా మంచిగా రెడీ చేస్తున్నాను. మా మమ్మీ అత్తయ్య కలిసి పువ్వులు నీకుండని అని ఫైట్ చేస్తున్నారు. రెడీ అయిపోయాక బోనం దగ్గర అన్ని మంచిగా రెడీ చేసుకుంటున్నాం. ఎంతైనా ఇంట్లో అందరు ఉంటేనే మంచిగా పండగలాగా అనిపిస్తుంది. ఇయర్ కి వన్స్ వచ్చే ఫెస్టివల్స్ ఏది మిస్ అవ్వకుండా చేయాలి అని చెప్తూ ఉంటాం మా మమ్మీకి. నువ్వు వస్తేనే మాకు పండగలా ఉంటది, నువ్వు వస్తేనే చేస్తాను మా మమ్మీ అంటే. ఎంతైనా ఒక్కదాన్నే కదా, అందుకే ఇక్కడైతే మంచి అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం టెంపుల్. కరెక్ట్ ఈవినింగ్ టైం అవుతుంటే చాలా రష్ ఉండే అసలు టెంపుల్ దగ్గర అయితే. అందరు ఇలా బోనం ఎత్తుకొని బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి ఫుల్ కల్లగా అనిపించింది అసలు. ఇంటికి వచ్చే వరకు చాలా అలసిపోయాం. ఇంకా దేవుడి ప్రసాదం తిని ఆ డేని అలా ఎండ్ చేసాం. బాయ్ గాయ్స్.